నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేం కొత్త కాదు, పాతగానే కాంగ్రెస్‌లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని మనం అనుకోవాలి, మాట్లాడుకోవాలి. కానీ అది తారాస్థాయికి చేరితేనే చాలా ప్రమాదం. ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రమాదం, రేవంత్ రెడ్డికి ప్రమాదం. తారాస్థాయికి చేరినాయి ఆల్రెడీ. చేరినాయి. ఓవైపు ప్రతిపక్షం ఏమో బలంగా వాళ్ళు రోడ్ల మీదకి పోతున్నారు. హరీష్ రావు పక్కన, కేటీఆర్ పోతూనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి అంశం మీద చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా రైతులతోటి సమావేశాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇక మేమేం తక్కువ అన్నట్లు కాంగ్రెస్లో కొందరు నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మీడియా మొత్తం పేపర్ల వీళ్ళ వార్తలే ఉంటున్నాయి. మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి? సొంత పార్టీ నేతల నుంచి బ్రహ్మాండంగా వస్తున్నాయి. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే అసలు సొంత పార్టీ నేతలే వాళ్ళని వాళ్ళు విమర్శించుకొని వాళ్ళని వాళ్ళు సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇప్పుడు కొండ సురేఖ ముఖం పట్టుకొని మాట్లాడింది మీడియా ముందర. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి కదా అని కడియం శ్రీ గారు ముఖం పట్టుకొని అన్నది. 40 ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కదా. ప్రజల్లో ఆదరణ నాకు లేదు అని అనడం కాదు. నీకు నిజంగా ఉంటే రాజీనామా చేసి గెలువు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినావు, వచ్చి కాంగ్రెస్ పక్షాన నిలబడ్డావు, పంచాన చేరినావు అని చెప్తా ఉన్నావు. స్పీకర్ నిర్ణయం ఏం చెప్పిండు? లేదు వారు బీఆర్ఎస్ అలా అని చెప్పిండ్రు. వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మా పార్టీ కాంగ్రెస్లో లేరని స్పీకర్ చెప్పిండు. కొండ సురేఖ ఏం చెప్తుంది? ఆయన ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడి. అంటే కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన తీర్పులు, వాళ్ళ స్పీకర్ ఇచ్చిన తీర్పునే కొట్టిపాడేసింది. కడియం శ్రీ గారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడని చెప్తుంది. అందుకే పీసీసీకి పోయి ఫిర్యాదు చేసింది. ఇదంతా ఏడు జరిగిందంటే ఇప్పుడు వరంగల్ డిస్టిక్లో, ఉమ్మడి వరంగల్లో కడియం శ్రీ గారు ఏం చేసినంటే రివ్యూ చేసిండు అధికారుల దగ్గర, దేవాదాయ శాఖకు సంబంధించి. అసలు ఆయనకు సంబంధమే లేదు. రివ్యూ చేసిండు. సరే ఏమైనా రివ్యూ చేసినంటే అది కొండ సురేఖకి ఏమైనా చెప్పిందంటే చెప్పలేదు. నాకు అధికారం ఉందని చెప్తున్నాడు. మరి ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండ్రా? అర్థం కాని పరిస్థితి. ఇట్లా లేని అవకాశాలను సృష్టించుకొని అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక కడియం శ్రీ గారి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? మరి ఏందో తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కడియం శ్రీ గారికి చాలా సన్నిహితం ఉంటుంది. మీరు చూడండి, బహిరంగ సభలో కూడా కడియం శ్రీ గారి గురించి గొప్పగా మాట్లాడతాడు. మరి లేడా అంటే ఉండడేమో తెలియదు. మరి కొండ సురేఖకి ఏమైనా చెక్ పెట్టబోతున్నాడా? ఇది ఒక అంశం నడుస్తూ ఉంది. ఇప్పుడు మందుల సామెల్, తుంగతుర్తిలో మందుల సామెల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చిగడ్డి బగ్గు అన్నది ఆల్రెడీ. ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చి లొల్లి చేసుకున్నారు. తర్వాత తుంగతుర్తిలో కూడా కార్యకర్తలు చామల వర్గం, మందుల సామేల వర్గం కొట్టుకున్నారు. ఏంది పంచాయతీ ఏడొచ్చింది? ఇప్పుడు తుంగతుర్తిలో మండల అధ్యక్షులు నియమించారు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు. అయితే అది మొత్తం మందుల సామేల్ బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కదా. ఆయన కాంగ్రెస్ కాదు, మందుల సామేల్ బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి మొత్తం బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిండ్రు అనేది ఈయన వాదన. చామల ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిది. అసలు ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళ కదా ఇవ్వాల్సింది. అసలు మాకు సమాచారం లేదు కదా, స్థానికంగా ఉన్న నాయకులకు సమాచారం లేదు, ఎమ్మెల్యేలకు సమాచారం లేదు. ఏంది అట్లా ఒంటెద్దు పోకట్లాగా ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఎట్లా అని పీసీసీ చీఫ్కి లెటర్ రాశాడు. ఇదంతా ఎంబడే నిలిపివేయండి, ఆదేశాలు జారీ చేయండి చెల్లవ కమిటీలని అని నిలిపివేసాడు. ఇక దాంతో పుట్టుకొచ్చింది పంచాయతీ. అసలు పోలీసు కర్రలు ఉంటాయి కదా, అవి తీసుకొని కొట్టుకున్నారు. అసలు ఏందనుకుంటున్నారు వీళ్ళు? ఏం కథ? ఆ పోలీస్ కర్రలను తీసుకొని వాళ్ళు గుంజుకుంటున్నారు. మీరు చూడండి, వీడియోలు వచ్చినాయి నిన్న మొన్న. ఆ పోలీసు ఇన్ని కర్రలు పెట్టుకొని పరిగెడుతున్నాడు. ఏం తమాషా అయిపోయింది వీళ్ళకి. పోలీస్ కర్రలన్నా, పోలీసులన్నా ఇవి విలువ లేదా? తర్వాత మొన్న నల్గొండలో ఈ రేవంత్ రెడ్డి రోడ్లకు శంకుస్థాపన చేయడానికి పోయిండు. ఒక శంకుస్థాపన శిలాఫలకం కోమటిరెడ్డి నిర్వహించండి ఆ సభ. కేవలం అది కోమటిరెడ్డి సభనే అని చెప్పి నేను ఆ రోజు కూడా. పున్న కైలాష్ నేతకు ఆహ్వానం లేదంట, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆహ్వానం లేదు, శంకర్ నాయక్ ఆహ్వానం లేదు, నెల్లికంటి సత్యానికి కూడా లేదు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకి ఎవరు అనుకూలంగా ఉంటే, లేదా ఆయన చెప్పిన మాట ఎవరైతే వింటారో వాళ్ళకు మాత్రమే ఆహ్వానం ఉంది. ఆయనకు మళ్ళీ తర్వాత ఏమైనా వార్తలు వస్తాయి, ఇట్లా పేపర్లలో మీడియాలో వస్తాయి, అలకలు ఇవన్నీ కథలు ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని తెలియదని ఏం కాదు, తెలుసు ఆయనకు. తెలిస్తే తెలిసింది ఏముంది, నాదే రాజ్యం నల్గొండ మొత్తం, నేను చెప్పినట్లు నడుస్తుంది, మొత్తం ప్రజలంతా నా పక్షాన్ని నిలబడరు అనేది ఆయన అహం. అంటే సొంత పార్టీ నేతలే ఓర్వలేకపోతున్నారు. ఉంటాయి ఇప్పుడు మామూలుగా బీఆర్ఎస్లో కూడా ఉంటాయి.
బీజేపీలో కూడా నడుస్తున్నాయి, వర్గాలు నడుస్తున్నాయి. కానీ మరి ఘోరం ఏంటంటే కాంగ్రెస్లో వీళ్ళని ఎవ్వరు ఓడించరు, వీళ్ళే ఓడించుకుంటారు, వీళ్ళే కుట్రలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షానికి బలం కాదా, ఆయుధం కాదా, సంధించినట్లు కాదా? అసలు రేవంత్ రెడ్డి ఆయన బహిరంగ సభలనేమో బాగా మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడా లేకపోతే ఈయననే వెనక ఉండి నడిపిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు కొండ సురేఖ అంశం కూడా తీసుకుంటే మనం, ఆమె బహిరంగంగా చెప్తుంది, నీకు దమ్ముంటే పోయి అధిష్టానం దగ్గరికి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోయి తెచ్చుకో, మంత్రి పదవి తెచ్చుకొని రివీల్ చేయి అని బహిరంగంగా చెప్తుంది. అది వాస్తవంగా కూడా కొండ సురేఖను తప్పించే ఆలోచనలు కూడా వచ్చినాయి, గతంలో వార్తలు వచ్చినాయి. ఆ జూపాలను తప్పించాలి, ఇంకెవరిని తప్పించాలి, కొండ సురేఖను తప్పించాలని వచ్చినాయి. మన వైటీడీ పాలక మండలి నేర్చారు కదా ట్రస్టును, అసలు కొండ సురేఖకు సమాచారమే లేదంట, అసలు నన్ను కనీసం సంప్రదించలేదంట, ఆమె రాజీనామా చేస్తా అది అని ఏదో వార్తలు కూడా వచ్చినాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడంట, నువ్వు రాజీనామా చేయి, అదేదో కడియం శ్రీకారికి ఇచ్చే ప్లాన్ కూడా చేసే ఆలోచనలు కూడా వేస్తున్నాడట. అందుకే నువ్వు ఏం కాదు కానీ చేయిపో, ఏదో పంచాయతీ పుట్టించు అరే ఆ లోపల ఏమైనా వార్తలు వచ్చినాయి అనేది కూడా తెలుస్తుంది. ఉండొచ్చు మరి, రాజకీయాలు అంటేనే గట్లుంటాయి కదా, రాజకీయాలు అంటే చాప కింద నీరు లాక్కుంటాయి, మనకు తెలియకుండానే మన పక్కనున్న వెన్నుపోటు పూరుస్తారు. మరి రేవంత్ రెడ్డి ఏమో వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే అని చెప్తా ఉన్నాను. ఇక ఈడ వ్యవహారం చూస్తేనేమో వీళ్ళు కత్తులు, కాంగ్రెస్ వాళ్ళంతా అట్లే ఉంటారు దాదాపుగా ఎక్కువ శాతం, బీజేపీలో కూడా అదే నడుస్తుంది. ఇంకోటి కూడా చెప్పుకోవాలి, మనం మాట్లాడుకోవాలి, ఈ కాంగ్రెస్ గాలి బీజేపీకి సోకింది. బీజేపీలో ఎట్లుండే అంటే అధ్యక్షుడు చెప్తే ఇంకా కథమే వినాలి, లేదు కేంద్రం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయంటే పాటించాలి. ఈడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఏమైనా చెప్పినంటే ఆ లక్ష్మణ్ రేట ఆ గీత దాటకూడదుగా ఆ రేఖను. ఇప్పుడు అట్లా లేదు, ఆ కత్తులు కటార్లు కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతారు బీజేపీ వాళ్ళు కూడా. వాళ్ళు మొన్న ఈ మధ్యలో చూడలేదా మనం, ఎంపీ ఈటెల రాజేందర్కు పోస్టాలు రతికిచ్చారు, ఓరుస్తలేవా నీకు ఎంపీ పదవి, ఎంపీ సీట్ ఇచ్చిర్రు, గెలిపించిండ్రు, ఇంకేం కావాలి నీకు, ఎందుకు ఇంత అక్కాసన ఆ పోస్టర్లు అంటే కాంగ్రెస్ గాలి బీజేపీకి సోకింది. వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఎవరికి లాభం, బీఆర్ఎస్కి లాభం. అందుకే జాతీయ పార్టీల్లో ఉన్నటువంటి ఈ లొసుకులు ఆధారంగా చేసుకొని దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఇది 100% నిజం. వీళ్ళ కొట్లాట వల్లనే దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ప్రాంతీయ పార్టీలను లేకుండా చేస్తుంది మీరు గమనిస్తున్నారు కదా, పశ్చిమ బెంగాల్లో కానీ లేకపోతే మన అస్సాంలో కానీ తర్వాత మన ఇది మహారాష్ట్రలో కానీ, అంటే ప్రాంతీయ పార్టీలు ఏరేస్తుంది. అంటే అవకాశం ఎవరు ఇచ్చిండ్రు, ఈ జాతీయ పార్టీలే ఇచ్చినాయి. ముఖ్యంగా ఎవరు ఇచ్చిండ్రు, అసలు ప్రాంతీయ పార్టీలు పుట్టడానికి ప్రధాన కారణమే కాంగ్రెస్. వాళ్ళు ఇప్పటికి కూడా నేర్చుకుంటలేరు, అసలు కంట్రోలే పెట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నేను ఇంకా 5 ఏళ్ళు అని చెప్తా ఉన్నాడు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పై ఏమో అది ఒక పెద్ద ఛానల్ ఆయనపై ఫెయిల్ అయిపోయింది అని వార్తలు రాయించింది. దీని వెనుక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు, 100%. ఏం లేదు, ఆయనకు అనుకూలంగా రేపు అధికారంలోకి రావడానికి ఆయన వేస్తున్నటువంటి స్కెచ్లు మాత్రమే తప్ప ఆయనకు తెలియకుండా, నిజంగా చెప్తున్నా కదా, మహేష్ కుమార్ గౌడ్ను కూడా తప్పించే ప్రయత్నమే జరుగుతుంది. రేవంత్ రెడ్డి స్కెచ్ ఇదంతా, ఆయన వెనుక ఉన్న అనుసరణ ఘనం ఇదంతా స్కెచ్. ఇది తెలంగాణలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్లో కల్లాలం. అది ఒక డిస్టిక్లో జరుగుతుంది గొడవ, అది ఆరక ముందుకే ఇంకో డిస్టిక్లో చెలరేగుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో, బీఆర్ఎస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, తిరుగుతున్నారు, అడగోలుగా తిరుగుతున్నారు. ఎట్లా అంటే అట్లా వాళ్ళు 7 సమస్య ఉంటే అట్లా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా పెద్దగా వీళ్ళను పట్టించుకుంటలేరు. సరే అయ్యింది అయిపోయింది, ఇంకేదన్నా కానీ పోతున్నారు వాళ్ళు. కానీ దెబ్బ మాత్రం కాంగ్రెస్కు బీభత్సంగా పడే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏదో అధికారంలోకి రావడానికి ఏదేదో స్కెచ్లు వేస్తున్నాడు, కానీ ఆ స్కెచ్లు అంతా అవుతుంది, ఏం లేదు. 100% స్కెచ్ ఫెయిల్ అవుతుంది, ఇది మాత్రం పక్కా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.